కానీ పాకిస్తాన్ ప్రేమించే విచిత్రమైనటువంటి జాతి మన దేశంలో ఉంది. ఇక్కడ మరి తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే రకాలని వాళ్ళని అనాలో, లేకపోతే అపరమేధావులు అనాలో అర్థం కాదు. నిన్నెవడో వాగుతున్నాడు. వాళ్ళకి సంబంధించి ఏదో ట్విట్టర్లో కూర్చుని అందరూ కలిసి మాట్లాడుకోవచ్చట. అందులో ఒక సన్నాసి, తెలుగు సన్నాసులే, మోడీగాడు భయపడిపోతున్నాడరా, ఆటం బాంబులు వాళ్ళ దగ్గర ఉన్నాయి అన్న దగ్గర నుంచి 135 అణుబాంబులు ఉన్న దగ్గర నుంచి వణికిపోతున్నాడు, లేకపోతే ఏం చేయలేదే. పాకిస్తాన్ని చూసి మనం భయపడిపోతున్నాం. వాడేమో అక్కడ ఉచ్చబోసుకుంటున్నాడు, ఇక్కడ వీళ్ళేమో నోట్లో నుంచి సొంగగార్చుకుంటున్నారు. ఇక్కడ బేసిక్గా నిజంగా పాకిస్తాన్ దగ్గర దమ్ముంది. తీవ్రవాదులు ఎందుకు డైరెక్ట్గా వాళ్ళ సైన్యాన్ని తీసుకుని రావచ్చు యుద్ధానికి? ఎందుకు చేత కావట్లా? లేదు, చాటుగా వచ్చేసి సైన్యం మీద దాడి చేసి పారిపోవడం ఎందుకు? సైన్యం మీద దాడి చేసి అలాగే ఎదురుబోతురు నుంచోవచ్చుగా, అప్పుడు అటు ఇటో తేలుతుందిగా. ఇదివరకు పహల్గా ఏది పఠాన్ కోట్ కావచ్చు, పుల్వామాలో కావచ్చు జరిగిందేంటి? పారిపోయారు కదా వాళ్ళు, కాల్చి చంపాం కదా, అప్పుడు వదిలిపెట్టామా వాళ్ళని? అదే సమయంలో ఇప్పుడు వదిలిపెడుతున్నామా? వెంటాడట్లేదా? పారిపోవట్లేదా? వాళ్ళు అడవుల్లో దాక్కోవట్లేదా? జనాల మీదన చాటుగా దాడి చేసి పారిపోవడం భారతదేశం ఎప్పుడైనా పాకిస్తాన్లో అట్లా చేసిందా? జనాలు చంపేసేసి మన సైన్యం వెళ్ళి, లేకపోతే మన దేశం నుంచి ఎవరన్నా వెళ్ళి ఆ దేశంలో అట్లా చంపొచ్చారా? లేదు కదా. ఇప్పుడు ఆ కాల్పులు జరుపుతుంది రోజు, మన వాళ్ళు అటాక్ బిగిన్ చేయగానే పారిపోతారు వెనక్కి. వాళ్ళు వచ్చేసి ముందు గబగబ కాల్చేస్తారు, మన వాళ్ళు రివర్స్ అటాక్ బిగిన్ చేయగానే వెనక్కి పారిపోతుంటారు. అదే సందర్భంలో ఇంతకుముందు ఏం జరిగింది? పఠాన్ కోట్ మీద కానీ వచ్చారు, అప్పుడు అభినందన్ అప్పుడు దొరికింది ఎక్కడ? అట్లాగా వాళ్ళ వెనకాల మనం పడ్డాం, వాళ్ళ సరిహద్దులు దాటి మరీ వెంటబడ్డాం. అంటే ఏంటి? ఎవడు పారిపోతున్నాడు? దమ్ముగా వచ్చే ధైర్యం లేనటువంటి దేశాన్ని గొప్పగా కీర్తించేటటువంటి లక్షణాలు ఇప్పటికైనా మానుకోవడం బెటర్.